నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామం నందు తెలుగు బాప్టిస్ట్ చర్చి మందిర ప్రతిష్ఠ ఆరాధన మహోత్సవ కార్యక్రమం ఘనంగా చేశారు. ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ మరియు నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. కార్యానికి వచ్చిన విశిష్ట అతిథులందరూ కూడా ఆశీనులు కావాల్సిందిగా ఆహ్వానం. ఆ కార్యక్రమం నిర్వహించే బాధ్యత మందిరానికి కూడా ఆశీర్వాదకరంగా ఉంటుందని హృదయపూర్వకంగా తెలియజేసుకుంటా ఉన్నాం. 7 సంవత్సరాల పైన పట్టింది. మరి ఈ కార్యక్రమానికి సంపూర్ణుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నిత్య వందనములు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తూ వచ్చిన మాటలు ప్రభా ప్రయోజనాలందరికీ కూడా ఈ జొన్నలగడ్డ బాప్టిస్ట్ చర్చి ఈ స్వర్ణోత్సవానికి మనం అందరం కూడా రావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మరి ఈ కార్యక్రమాన్ని మన టౌన్ చర్చి ఎలీసా పాస్టర్ గారు, మేరమ్మ గారు, అదేవిధంగా మన సంఘ కాపరి రవి గారు, మన స్వర్ణకుమార్ గారు, వేదమణి గారు అందరూ కూడా దీవించారు. ఒక మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఇక్కడ మనం అందరం కూడా ఇవాళ గుర్తుపెట్టుకుంది ఎవరిని? ప్రభువుతో పాటు నల్లపాటి చంద్రశేఖర్ గారిని గుర్తుపెట్టుకున్నాం. అంటే ఎవరైతే దానం చేశారో, ఎవరైతే మరి నీతి నిజాయితీ కొండి మంచి కార్యక్రమాన్ని చేస్తారో వాళ్ళని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకునే స్మరించుకోవడం అనేది మన అలవాటు. మరి అదే మనకి బైబిల్లో ప్రభువు చెప్పడం జరిగింది. ప్రతిరోజు మనం బైబిల్ చదువుతూ ఉంటాం. బైబిల్ చదివినప్పుడు ప్రభు మరి దైవకులు చదివితే ఒక విధమైన అర్థం వస్తుంది, దైవజనులు చదివితే ఒక అర్థం వస్తుంది, చిన్నపిల్లలు చదివితే వేరే అర్థం వస్తుంది. అంటే ప్రతి పదానికి 10 రకాల అర్థాలు ఉంటాయి. ఎవరికి అర్థం కాని రీతిలో మనం నిత్యం చదువుతున్నా కానీ 2000 సంవత్సరాల నుంచి మనం చదువుతున్నా కానీ దానిలో అర్థం అనేది ఇప్పటికీ పూర్తిగా ఎవరికి తెలియదు. భగవద్గీత ఎంత బలంగా ఉంటుందో, బైబిల్ ఎంత బలంగా ఉంటుందో, అదేవిధంగా ఖురాన్ కూడా ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. అంటే ఏ మతంలో అయినా కానీ, ఏ గ్రంథంలో అయినా కానీ ఒక మంచి నడవడిక ఉండాలి, నీతి నిజాయితీ ఉండాలి, పేదవాళ్ళకి అండగా ఉండి వాళ్ళ సహాయంగా ఉండాలని చెప్పి మరి దైవజ్ఞులు కూడా రోజు చెప్తాను ఉంటారు, దైవజనులు వింటూ ఉంటారు. అందుకని ఒక మంచి కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టాలంటే ఒక మంచి నీతి నిజాయితీ ఉన్నవాళ్ళు మనకి స్థలాన్ని ఇవ్వాలి, స్థలదానం చేయాలి. మరి దైవజనులందరూ కూడా దాన్ని కట్టుకోవాలి. ఇవాళ మంచి ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం జరిగింది. మరి మన దైవజ్ఞుల చేతి మీదుగా ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా చేశారు. గ్రామ పెద్దలు, మండల పార్టీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా హాజరవడం జరిగింది. ఈ పల్లెకి మనకి, మా కుటుంబానికి గత 50 సంవత్సరాల నుంచి విడదీయరానటువంటి బంధం. ఏం జరిగినా ఈ గ్రామం, అలాగనే మా కుటుంబానికి ఎలాంటి ఆపద వచ్చినా పల్లె మొత్తం కలిసి వచ్చి మా కుటుంబానికి అండగా ఉన్నటువంటి రోజుల్ని మేమంతా గుర్తుపెట్టుకునే ఉన్నాం. అవి మర్చిపోయేటటువంటి సంఘటనలు కాదు. ఆ రోజు చర్చి కట్టుకుంటామని అడిగినప్పుడు నాన్నగారు ఆ చర్చికే స్థలాన్ని ఇవ్వటం, తర్వాత గవర్నమెంట్ ద్వారా కూడా ఆ రోజున 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించడం, తర్వాత అందరూ కలిసి అన్ని పార్టీల వాళ్ళు కలిసి కూడా చర్చిని బ్రహ్మాండంగా నిర్మించుకోవడం జరిగింది. ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు కూడా ఎవరైతే పెద్దలు ఉన్నారో, కుల పెద్దలు, అలాగనే పాస్టర్సు ఘనంగా ప్రేయర్లు చేసి ఈ గ్రామంలో ఉన్నటువంటి పల్లెవాసులే కాదు, అలాగనే రైతులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండేటట్టుగా దీవెనలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను.